హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రవలి వ్లాగ్స్. ఇవాళ హాఫ్ కేజీ చికెన్‌తో గోంగూర చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని వాష్ చేసుకొని అందులో పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కలిపి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మసాలా పౌడర్ కోసం ముందుగా చెక్క, 4 లవంగాలు, యాలకులు, కొద్దిగా మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకొని బాగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 750 గ్రామ్స్ గోంగూర తీసుకొని బాగా ఆయిల్‌లో మగ్గపెట్టి మెత్తగయిన తర్వాత అలా రుబ్బి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో కాస్త ఇలా బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, ముక్కలు గట్టి పడిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసుకోవాలి. అదే ఆయిల్‌లోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టేసి ఇది కాస్త చల్లారే వరకు పక్కనుంచేయాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ముందుగా పీల్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి, అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర వేసి, అలాగే కావాల్సినంత కారం, అంటే హాఫ్ కేజీకి 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. 3 స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చివరగా 2 నిమ్మకాయ చుక్కలు బాగా అందులో ఉన్న విత్తనాలు తీసేసి నిమ్మరసం పిండుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న చికెన్ పికిల్ని ఒక గ్లాస్ జార్లో తీసి పెట్టుకొని సర్వ్ చేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆయిల్ తక్కువైతే చికెన్ పాడవుతుంది. సో కొద్దిగా ఆయిల్ ఎక్కువైనా పర్లేదు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా నిమ్మకాయ పిండుకొని పికిల్ జార్లో తీసి పెట్టుకుంటే పికిల్ చాలా నీట్‌గా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 6 మంత్స్ వరకు, 3 మంత్స్ వరకైనా పికిల్ నీట్‌గా ఉంటుంది. ముక్కలు కూడా బాగా ఉంటాయి గట్టిపడకుండా. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.